ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది, ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి. అట్లాగే హనుమ జయంతి. అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది. కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే 22న ఉన్నది. అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి, నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి. అది ఎట్లాగంటే 4/5/2025న డొల్లు కర్తరి ఉంటుంది. అట్లాగే 11/5/2025 నుంచి 28/5/2025 వరకు నిజకర్తరి ఉంటుంది. ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే. తదుపరి కుంభరాశి. ఈ రాశ్యాధిపతి శని భగవానుడు. ఈయన మా మేనంలో శుక్రుడు, శని, బుధుడు, రాహు ఉన్నారు. అయితే కుంభరాశిని మనం లగ్నంగా తీసుకున్నట్లంటే ద్వితీయంలో ఈ 4 గ్రహాలు ఉన్నాయి. తృతీయంలో అంటే మేషంలో రవి ఉన్నారు, చతుర్థంలో గురువు ఉన్నారు. గురువు తర్వాత కర్కాటకంలో కుజుడు ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నారు. అయితే ఈ రాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉన్నాయి. ఈ రాశి వారి ఈ గ్రహానుకూలత ఎలా, ఈ గ్రహాల చలనం ఎలా ఉంది అని అంటే ద్వితీయంలో ఉన్న రాహువు ఈ నెల 19 నుంచి లగ్నంలోకి అంటే కుంభరాశిలోకి ప్రవేశం ఉంటుంది. అందువల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ రాశి వాళ్ళకి ఉన్నాయి. అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి 15వ తారీఖున మారుతున్నారు. గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15న మారుతున్నారు. గురువు ఏ రాశిలో అయినా సరే 1 సంవత్సరం ఉంటారు. అంటే ఈయన ఒకసారి 12 రాశుల్ని చుట్టడానికి 1 సంవత్సరం పడుతుంది. 12 సంవత్సరాలు పడుతుంది ఒక రాశిలో 1 సంవత్సరం ఉండడం మూలంగా. అందువల్ల గురువు ఎప్పుడైనా ఒక రాశి మారినట్లయితే తప్పకుండా ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు వృషభ రాశిలో సంవత్సరం అయింది. ఇప్పుడు 15వ తారీఖున వృషభం నుంచి మిథునానికి గురువు చలనం ఉన్నది మిథున రాశికి. అందువల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. ఈ మిథున రాశిలోనే 1 సంవత్సరం గురువు ఉంటారు. ఆ తర్వాత గురువు వల్ల ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ కాలం మంచి యోగదాయక కాలం అని చెప్పాలి. ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు జరిగే అవకాశం ఉంది. అంటే ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది రాశి వారికి. అట్లాగే గృహాలు కొనుక్కుందాం అనుకుంటున్న వాళ్ళకి గృహయోగం ఉంది. అటువంటి ప్రయత్నాలు వీళ్ళు బాగా చేసుకోవచ్చు. బంధుమిత్రులతో చాలా ఆనందంగా గడుపుతారు. వాహన యోగం ఉంది. వాహనాలు కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు కూడా వాహనాలు కొనుక్కునే అవకాశం ఈ రాశి వారికి ఈ నెలలో దొరుకుతుంది. వీళ్ళకి ఇది ఎప్పటి నుంచో వీళ్ళ మనసును పట్టి పీడిస్తున్న సమస్యలు తొలగిపోయి వీళ్ళు ఆ సమస్య నుంచి వీళ్ళు విముక్తులు అవుతారు అన్నమాట. వ్యాపారం ఆదాయం చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా ఆదాయం చాలా బాగుంటుంది. ఎన్ని రకాల మార్గాలుగా ఆదాయం వీళ్ళు పెట్టుబడులు పెడతారు, అన్ని మార్గాల నుంచి వీళ్ళకి ఆదాయం వస్తుంది. వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా కూడా చాలా అభివృద్ధిలోకి వస్తారు. మిత్రులతో చాలా ఆనందంగా గడుపుతారు. మిత్రులతో పార్టీలు చేసుకోవడము, విలాసంగా ఆనందంగా ఉంటారు. అట్లాగే గృహంలో ఈ రాశి వాళ్ళకి
ఇంట్లో వివాహం జరిగే అవకాశం ఉంది. ఎవరికైనా వివాహం కావాలి అని అనుకుంటున్న వాళ్ళు ఆ వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల ఈ ఈ రాశి వారికి ఆ వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం చాలా ఉంది. గౌరవం బాగా దొరుకుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలుంటాయి. ధనప్రాప్తి ఉంటుంది. అయితే ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే కనుక కొంచెం ఇబ్బందులనేవి వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకుంటాయి. అవేంటంటే అనారోగ్య సూచనలు, ఇంట్లో ఎవరో ఒకళ్ళకి అనారోగ్యం వచ్చేటటువంటిది ఇది అవకాశం ఉంది. అట్లాగే ఇంటి పోరు ఇంతింత కాదయా అన్నట్టు ఇంట్లో పోరు ఎక్కువగా ఉంటుంది. అందుకని ముందు కుటుంబ సభ్యుల్లో సౌఖ్యం వచ్చేటటువంటి ఆలోచన మీరు చేయాలి. కుటుంబంలో అందరూ ఒక మాట మీద వెళ్ళే రకంగా వీళ్ళు ఆలోచించి తగిన పరిష్కారాలు చేసుకోవాలి. అలాగే వీళ్ళు ఒకవేళ కుటుంబంలో సభ్యుల మాట వినని వాళ్ళైతే కనుక వాళ్ళు ఇచ్చే సలహాను పాటించండి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో దాని మీద ఆలోచన చేసి ఆ సలహాను పాటించడం అనేది చాలా మంచిది. వీళ్ళకి ఈ నెలలో వీళ్ళకి హాస్పిటల్ ఖర్చులు, డాక్టర్ ఖర్చులు కొంచెం కనిపించే అవకాశం చాలా ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. శనికి అభిషేకం చేయడము, ఇంట్లో 24 గంటలు రుద్రం పెట్టుకుని రుద్రం వినడం, ఇంట్లో రుద్ర పఠనం జరుగుతూ ఉంటే, రుద్రం అలా వినపడుతూ ఉంటే చాలా మంచిది. అందువల్ల రుద్రాన్ని మించిన పరిహారం లేదు. రుద్రం ఉండడం జరుగుతూ ఉండడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ కూడా పోతాయి. అందువల్ల ఈ రాశి వారికి శివాభిషేకం చేయడము, శనివారం నాడు హనుమాన్ టెంపుల్ కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళడము, శివుడికి అభిషేకం చేయించడము చెప్పుకోదగ్గ పరిహారం. అనేటటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి ఈ నెలలో చాలా ఎక్కువ ఉంటుంది. అట్లాగే పనుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. శని అంటేనే శ్రమ. అందువల్ల ఈ శని బాగా శ్రమ పెడతాడు ఈ రాశి వారిని. ఈ మకర కుంభ రాశుల వాళ్ళకి శ్రమ ఉండాలి. ఎంత శ్రమ పడితే శని అంత అనుకూలంగా ఉంటాడు. శని భగవానుడు భయపడతాం కానీ శని చాలా మంచి గ్రహం. ఎందుకంటే ఆయన చాలా నిష్పక్షపాతి. మనం ఏది చేస్తామో దాన్నే మనకి ఇస్తాడు. మనం మంచి దానం చేశామంటే మనకి మంచి చేస్తాడు. అట్లాగే మనం చాలా ధర్మంగా వ్యవహరించాలి. కొంచెమైనా అధర్మంగా వ్యవహరించామంటే శని భగవానుడు శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు. అందుకని శని గురించి భయపడవలసిన పని లేదు. మనం ఎంత బాగా మనం పని చేస్తే, ఎంత న్యాయంగా ధర్మబద్ధంగా జీవితం గడిపితే శని భగవానుడి వల్ల అంత ఉపయోగం ఉంటుంది. ఏళ్ళనాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, ఏ శని ఉన్నా మనం భయపడాల్సిన పని లేదు. కాకపోతే మనం న్యాయంగా ధర్మంగా ఉండడమే శని భగవానుడికి కావలసిన విషయం. అట్లాగే ఈ రాశి వారికి మంచి వార్తలు వింటారు. ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాలు మాత్రం వీళ్ళకి కలిసి రావు. ప్రయాణాలు చేశారంటే అవసరమైతేనే ప్రయాణానికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ప్రయాణాలు వీళ్ళకి వ్యర్థ ప్రయాణాలుగా మిగులుతాయి తప్ప వీళ్ళు ఏ పని మీద వెళ్తారో ఆ పని ఆ ప్రయాణం వల్ల పూర్తి కాదు. విద్యార్థులకి బద్ధకం వదలకుండా, ఎందుకంటే శని బద్ధకాన్ని ముందు మనకి ఇస్తాడు. కానీ మనం దాన్ని ఎదుర్కొని చదివితే కనుక మంచిగా ఉంటుంది. అందువల్ల వీరు భయపడకుండా శ్రద్ధగా చదవడం అవసరం. వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది. అట్లాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కూడా అలసట ఉంటుంది. ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలంగా. కానీ ధైర్యంగా అలసటను జయించి కష్టపడి పనిచేయడం వల్ల మంచిది ఉంటుంది. శనికి అభిషేకం చేసుకోవడము, శని భగవానుడి స్తోత్రం చేయడము, లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఆ స్తోత్రాన్ని 108 సార్లు చదవడము, 108 సార్లు చదవలేకపోతే 21 సారి 11 సార్లు శనివారం నాడు చేయడము, హనుమాన్ టెంపుల్ దర్శనము, శివాభిషేకము, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలు.